ఒంగోలు నగరంలో నగరపాలక సంస్థ పర్యవేక్షణలో రోడ్ల విస్తరణ పనులు నిర్వహించడం మంచి పరిణామమని, కానీ చెట్లను నరికివేయడం దారుణమని వాలంటీర్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి వీరభద్రాచారి మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నీరు, భూమి, చెట్టు పరిరక్షణ కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని ఉల్టా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడిగా ఈ వాట్సాప్ అర్జీ ద్వారా తమరికి విన్నవించుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్కు పంపుతున్నామని ఓ వీడియోను వీరభద్రాచారి తెలిపారు. కర్నూలు జిల్లా గోనెకన్నెలో రీసర్వే ప్రక్రియ నిర్వహించారు. పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనల ప్రకారం రీసర్వేను నిర్వహించాలని, రీసర్వేకు ముందుగా రైతులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు. రీసర్వే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గోనెకన్నెలో రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైతుల సమక్షంలోనే భూముల సర్వే చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు. రైతుల సమక్షంలో సర్వే చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని, ఇల్లు నిర్మించుకుంటామనే భరోసా ఉన్న వారంతా ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవచ్చని వనపత్రి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు కులాంతర వివాహాలు, కులరహిత సమాజ స్థాపనకు బాటలు వేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి సన్మానించి భవిష్యత్తులో ప్రభుత్వాలే కులాంతర వివాహాలు చేసుకునేలా విధంగా ప్రోత్సహించాలని కోరారు. కులాంతర వివాహితులు ప్రత్యేక రక్షణకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని మాణిక్ డిమాండ్ చేశారు. కుల వ్యవస్థ వల్ల సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల బియ్యం అమ్ముకున్న వార్డెన్ శ్రీనివాసులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేసి యాదవ్ డిమాండ్ చేశారు. అలాగే అవినీతి వార్డెన్ కు వత్తాసు పలుకుతున్న జిల్లా బీసీ సంక్షేమ అధికారి సురేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో 2 బస్తాలు బియ్యం అమ్ముకుంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులైన వసతి గృహ అధికారి శ్రీనివాసులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రా శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. అసెంబ్లీలో రాష్ట్ర తీర్మానం చేయటం వలన ఉపయోగం ఉండదని సుదర్శన్ రావు అన్నారు. చట్టం చేయటం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. ఖమ్మం జిల్లా మధిర శాంతి థియేటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటూ ఉన్న మోటార్ సైకిల్ ను వెనక నుండి మోటార్ సైకిల్ మీద వస్తున్న 3 యువకులు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టారు. ప్రమాదంలో నాగసాయి అనే యువకుడు మరణించాడు. అశోక్ అనే అబ్బాయికి కాలు, చేయి విరకగా గౌసు శాష అనే యువకుడు కోమాలోకి వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో సత్యకృష్ణ వైన్స్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గతంలో సుధాలు నిర్వహించగా అక్రమంగా సత్యకృష్ణ వైన్స్ షాప్ నుండి మద్యం బాక్సులను తరలించి ప్రైవేటు వ్యక్తితో అమ్మకాలు చేసినట్లు గుర్తించామని గన్నవరం ఎక్సైజ్ సీఐ సురేఖ తెలిపారు. మల్లవల్లిలోని సాంబశివరావు అనే వ్యక్తి వద్ద 6 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మద్యం సీసాలపై ఈఎస్ నెంబర్లను పరిశీలించగా హనుమాన్ జంక్షన్ సత్యకృష్ణ వైన్స్ షాప్ కు చెందిన మద్యంగా నిర్ధారించామన్నారు.